నగారం మోగింది. ఈ నేపథ్యంలో చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరుగా హుషారుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా 25వ వార్డు కౌన్సిలర్‌గా అభ్యర్థి చేసినటువంటి ధనవత్ కమలాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఏ విధంగా కొనసాగుతా ఉంది మీ ఎన్నికల ప్రచారం? చివరి రోజు కావడంతో ప్రజల ఆదరణ ఏ విధంగా కనిపిస్తా ఉంది? మరి మీరు ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా ఎందుకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? సార్ నా ఉంగరం గుర్తు నేను ప్రజల ద్వారాగా ముందుకెళ్తున్నాను. ప్రజలే నాకు చాలా ఆశీర్వదించారు. కాబట్టి ప్రజలు మీకు ఖచ్చితంగా నువ్వు పని చేయగలుగుతావు, మీకు మేము సపోర్ట్ ఉంటాము అని ప్రజలు నాకు ఆశీర్వదించారు సార్. అందుకని నేను ఇండిపెండెంట్‌గా ఉంగరం గుర్తు దాని చేశాను. మీరు విద్యావంతులుగా మీరు ఇటు ఉంటూ మరి ఈ రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు మీరు? అంటే విద్యావంతుగా ఉంటూ నేను ప్రజల సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది నాకు. ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల దృష్టిలో నేను ఉన్నాను అని సేవ చేయడానికి నాకు ఒక అనుభవం వచ్చింది. అందుబాటులో ఉంటాను. ఒక్క నిమిషం సార్. నేను ఒక విద్యావంతుని. ప్రైవేట్ స్కూల్లో 20 సంవత్సరాలు చేశాను. నా పిల్లలు ఐఐటి, ముగ్గురు పిల్లలు ఐఐటి. ఇప్పుడు ప్రజల సేవ నాకు ఒక అవకాశం వచ్చింది, రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని నేను ప్రజల దృష్టిలోకి వర్క్ చేయాలని, వాళ్ళ సేవ చేయాలని నేను ముందుకు వచ్చాను సార్ ఇండిపెండెంట్గా. 25వ వార్డు ప్రజలకి మరి ధనవత్ కమలాకర్ గారికి ఎందుకు ఓటేయాలంటే వారికి ఏం చెప్తారు మీరు? నేను మీ మురికాలు తీస్తాను, మీకు అన్ని అవకాశాలు ఇస్తాను. కావాలంటే మీకు ఏ టైం కన్నా మీరు ఫోన్ చేయండి, మీ దగ్గర వాలి ఉంటాను అనే ధైర్యంగా మా యొక్క ప్రజలకు నేను చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఉపయోగించుకోండి. నా కష్టాలు మీకు ఇన్ని రోజులు సేవ చేసిన పిల్లలకు ఇప్పుడు మీ సేవ చేయడానికి నేను వస్తున్నానని మరీ ప్రజలకు నేను చెప్పి ఈ యొక్క పార్టీలో నేను ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తుని నేను చేస్తున్నాను. ప్రజలు నాకు చాలా బలంగా ఉంది. భారీ మెజార్టీ మీకు గెలిపిస్తామని ప్రజలు నాకు ఆశీర్వదించారు. కాబట్టి నేను భారీ మెజార్టీతో గెలుస్తానని నేను అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఏం చెప్తున్నారంటే మేమే గెలుస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వార్డులలో. మరి మీరేమంటారు దీనిపై? నాకు ప్రజలు చాలా వరకు మీరే గెలుస్తారని నేనే గెలుస్తానని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే నాకు ప్రజలు అందుబాటులో అందరూ ఉన్నారు, నాకు తెలిసిన ప్రజలు ఉన్నారు, నేను చేసిన ప్రజలు ఉన్నారు, నేను పిల్లలకు సేవ చేసిన ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను భారీ మెజార్టీ నేనే గెలుస్తున్నాను. వాళ్ళకందరికీ తెలుసు. ఏదో తుత్తాతకు చెప్పడానికే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను అందరికీ ఇక్కడ సేవ 3,000 మందికి 2005 నుంచి 2006 వరకు నేను ఖచ్చితంగా సేవ చేసిన వీళ్ళకి 20 సంవత్సరాల వరకు నీకు సేవ చేశాను. కాబట్టి ప్రజల దృష్టిలో నేను ఉన్నాను. కాబట్టి నేను ఇండిపెండెంట్గా బలంగా నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఈ సేవ అందరికీ నేను చేస్తానని. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా చివరి దశకు చేరుకుంది కాబట్టి మరి మీ యొక్క ప్రత్యర్థులకి నీపై ఉన్నటువంటి గట్టి పోటీగా అంటే మీరు పోటీగా మీకు పోటీగా చేసినటువంటి అభ్యర్థులకు ఏం చెప్తారు మరి మీరు? నాకు ఖచ్చితంగా నాకు అభ్యర్థి నిలబెట్టడానికి అందరూ నన్ను గెలిపిస్తానని వాళ్ళు ఒక మాట చెప్పారు. వాళ్ళకి సమాధానం చెప్తాను. నేను గెలుస్తానని నేను హామీ ఉంది. నా భారీ మెజార్టీ నేను గెలుస్తానని ప్రజలు అన్నారు. అవతల వాళ్ళకు పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు. కాబట్టి నేను గెలుస్తానని నాకు ఆశ. ఈ యొక్క ఎన్నికలలో మీరు గడప గడపకి వీధికి తిరుగుతూ ఓటులను అభ్యర్థిస్తుంటారు. అదే గెలిచిన తర్వాత మీరనే కాదు మొత్తం టోటల్గా ఓవరాల్ చూస్తుంటే గెలిచినటువంటి నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు. తర్వాత ప్రజా సమస్యలు పట్టించుకోరు. వాళ్ళ ఇళ్ల చుట్టూ ఈ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా? లేదు సార్. ఎందుకంటే నేను పిల్లలకు సేవ చేశాను కాబట్టి అలాంటి లేదు. నేను ప్రజల వృద్ధికి వెళ్తాను. నేను పని ఖచ్చితంగా చేపిస్తాను. సపరేట్గా ఆఫీస్ పెట్టి నేను అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్తో సహా ఏ టైంకైనా ఫోన్ చేసినా నేను వాళ్ళ ఇంటికి వాళ్తానని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను సార్ ప్రజలకు. ఇప్పటికే నేను చుట్టుపక్కల చూశాను. 10 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాలు చేసినా కానీ చుట్టూ నా వార్డులో చెత్త కుప్ప మొత్తం చుట్టూ ఉంది. కాబట్టి ప్రజల దృష్టిలో మీరు ఉన్నారు, నేను లోకల్ క్యాండిడేట్ మీరు ఉన్నారని ప్రజల దృష్టిలో నేను వెళ్ళాను. కాబట్టి మీ మెజార్టీగా మీకు గెలిపిస్తాం సార్ అని ప్రజల దృష్టిలో వచ్చింది. అధికారం కూడా లేదు, మరి అటు అధికారం లేదు, ఇటు ఏమి లేదు అంటే మరి ఎట్లా నిధులు సమకూరుస్తారు మీ యొక్క వార్డుకి మీరు ఒకవేళ విజయం సాధించిన తర్వాత? సార్ నాకు అధికారం ఉంది అని నాకు ప్రజలే అధికారం సార్.
నేను ఎలా చేస్తానో నాకు తెలుసు. దాని గురించి నేను ప్రజల దృష్టిలో ఉన్నాను కాబట్టి ప్రజలే నా పార్టీ. స్వతంత్ర పార్టీ అంటే ప్రజలే నా పార్టీ. నేను దానికి ముందుకొచ్చాను. ఎలా చేస్తానని అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఖచ్చితంగా వాళ్ళే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే అదే అధికారం నాకు తీసుకుంటానని నాకు హామీ ఉంది సార్. మీరు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ వార్డుకి చేసే ప్రధాన సమస్య పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏమైనా గుర్తించారా? మీరు గడప గడపకి వెళ్తున్నారు కదా! ఆ గుర్తించిన తర్వాత మీరు ఒకవేళ విజయం సాధించినట్లయితే దాన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు? ఏ విధంగా దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు? సార్ ఈ వార్డులో నేను సమస్యలను చూశాను. ఎక్కడ పడ్డ చెత్త అక్కడనే ఉంది. ఎక్కడ మున్సిపల్ చాలా ఘోరంగా ఉంది. కాలు ఎక్కడ ఉంటే మనం కాలువలో కట్ట తెగిపోయినట్టు ఎక్కడ కట్ట అక్కడనే తెగి ఉంది. అన్నీ నన్ను మొత్తం పరిష్కరించిన సార్. దీంట్లో ఏదనేది చూపితే ఏది లేదు. కాబట్టి నేను హామీ వాళ్ళకి ఇచ్చేది నేను చేసి మీకు చూపిస్తా అని నేను పందెం మీద చేయగలుగుతున్నా సార్. అందుకు మీరు చాలా మంచివాళ్ళు. మీరు ఖచ్చితంగా మీకు ఓటేసి మీకు గెలిపిస్తాము. మీ మొఖంలో చిరునవ్వు ఉంది. మీరు మాకు సహాయం చేయగలుగుతారు. మీ పని చేయగలుగుతారని ఒక హామీ సార్ ప్రజలందరూ నాకు ఇచ్చారు. నేను అందుకని ఇండిపెండెంట్‌గా ఉంగరం గుర్తు మీద వేస్తారని ప్రజలందరూ నాకు ఆశీర్వదించారు సార్. ఇప్పుడు ఎన్నికలంటేనే ఎంతో కొంత వ్యయంతో కూడుకున్న పని. ఒక ఓటర్లకు అంటే ఓటర్లనే కాదు ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మరి ఎంతో కొంత వ్యయంతో ఖర్చుతో కూడుకున్న పని. మరి దీన్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు మరి మీరు దీన్ని? సార్ నాకు డబ్బులు నా దగ్గర ప్రజలు తీసుకోరు. నేను ఓన్లీ నాకు సేవ చేసేవాడిని కాబట్టి నాకు ముందు తీసుకెళ్తున్నారు. సార్ ఏదైనా అంటే అవసరం లేదు బాబు, నువ్వు మావోడి. నువ్వు మావోడి కాబట్టి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి అలా నువ్వు సేవ చేస్తావని మేము అందుకుంటున్నాం మేము. ఏ అధికార పార్టీ ఉంటుంది, ఏరో పార్టీ ఏదో ఉంటుంది. కానీ వాళ్ళు డబ్బుతోని ఉన్నారు. కానీ నువ్వు డబ్బు బలంతోని కాదు నువ్వు వచ్చింది. మా సేవ చేయడానికి వస్తున్నావని ప్రజలు అంటున్నారు సార్. అది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను. అందుకు ఈ ఉంగరం గుర్తు మీద ఓటేయండి. నా భారీ మెజార్టీతో గెలిపించండి. నేను మీకు సేవ చేసి చూపిస్తానని మీకు మా పేరెంట్ కూడా నేను వాగ్దానం ఇచ్చాను సార్. గెలుపొంది ఒకవేళ ఈ ఈ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ మీ వార్డుకి కృషి చేస్తారు? సార్ మన వార్డుకు ఖచ్చితంగా ముందుకెళ్తున్నాను కాబట్టి ప్రజలే నా ఆశయం. ప్రజలు కాబట్టి నాకు ముందుకు నేను మెజార్టీతో మీ ఉంగరం గుర్తు మీద గెలిపిస్తానని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. కాబట్టి వాళ్ళ సేవ నేను చేయడానికి ముందుకు వస్తున్నాను కాబట్టి ఈ యొక్క వ్యక్తిని చూస్తారా? లేకుంటే మీ యొక్క సింబల్ గుర్తుని ఉంగరం గుర్తు అంటే సింబల్స్ ఉంటాయి. దాంట్లో ఒక 3, 4 సింబల్స్ ఉంటాయి. అట్లా సింబల్ చూస్తారా? లేకుంటే కమలాకర్ అనే వ్యక్తిని చూస్తారా మీ ఓట్లు వేసే ప్రజలు? సార్ వ్యక్తిని చూస్తారు సార్. నా సింబల్ గుర్తుని చేస్తారు. వ్యక్తి ఎలాంటోడు, లోకలోడా నాన్ లోకలోడా, వ్యక్తిని చూస్తారు సార్. కాబట్టి వ్యక్తిని చూసి నా ఉంగరం గుర్తు మీద ఓటేస్తారు. కాబట్టి నేను భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. కాబట్టి ఈ విషయం మీద మీకు అందరికీ చెప్పగలుగుతున్నాను సార్. భారీ మెజార్టీ అంటే చాలా భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. నా మొత్తం రికార్డ్ చేసుకోండి సార్. గల్లీ గల్లీ చేసుకోండి. 13 సాయంత్రం వస్తాం. గల్లీ చేసుకోండి. 13 సాయంత్రం చేయండి. గల్లీ చేసుకోండి. నేను ఎలాంటి నా యొక్క మచ్చలేని నాయకుడిని మొత్తం టోటల్గా నేను గల్లీ తిరగండి. నా ప్రజల దగ్గర వెళ్ళండి. నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి కనుక్కోండి. కాబట్టి నేను ఉంగరం గుర్తు మీద మీరు ఇంకా భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క సేవలు నేను చేస్తానని మీకు ఒక హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ. చూసుకున్నట్టయితే మొత్తం మీద 25వ వార్డు మున్సిపాలిటీ మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ పట్టణంలోని 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధనవత్ కమలాకర్ తమ యొక్క ఆవేదనను కూడా వ్యక్తపరిచారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే వార్డుని అన్ని దేశాలలో అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మార్గం చూపిస్తానని చెప్పేసి కూడా ఆయన తన ఆవేదనను భావేద్వాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ నెల 11న మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 13న ఫలితాలు కౌంటింగ్ ఫలితాలు ఆ రోజే కూడా ఏ పార్టీ ఏది గెలుస్తుందో చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.